మరి ఇంత వాళ్ళ వైపు పెట్టుకొని ఇంత హరాస్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద పట్టమనేది అర్థం కాదు. ఇది రెండోది వచ్చేసరికి ఎందుకు ఇంత ఐపీఎస్ ఆఫీసర్స్ ఈ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ మేజర్గా ఏంటంటే క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే ఫిబ్రవరి 2వ తేదీన ఎఫ్ఐఆర్ అవుతుంటే అమ్మాయి మీద 1వ తేదీన వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు పట్టక రావడానికి? 1వ తేదీన ఫ్లైట్ టికెట్ బుక్ ఫ్లైట్ చేసి టికెట్ అదే కదా బుక్ అంటే ఇంకా 4 రోజులు ముందే చేసి ఉంటారు. ముందుగానే ఐడియా కన్సీవ్ ఫ్లైట్ టికెట్లు ఉన్నాయంటే 3 రోజుల ముందు ఇప్పుడు ఆ రోజు టికెట్లు బుక్ చేసుకున్నారంటే దానికి ముందే ఐడియా కన్సీవ్ అయింటది కదా. అంతే కదా, పట్టక రావాలి, తీసుకురావాలి, అరెస్ట్ చేయాలి, బెదిరించాలి. ఆ బాంబేలో ఉన్న పొలిటికల్ బాస్ ఆర్డర్ చేసి ఉంటాడు, పిలిచి అప్పుడు వాళ్ళు టికెట్ బుక్ చేసి విత్డ్రా కేసు విత్డ్రా చేయించాలంటే ఇదంతా ఒక చర్చలకు వచ్చిన తర్వాత ఎలా పికప్ చేయాలి, ఎలా అరెస్ట్ చేయాలి, ఇదంతా ఒక ఐడియా కన్సీవ్ అయిన తర్వాత టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇంకా టికెట్లు అన్నీ బుక్ అయినాయి కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇంత వింతగా వీళ్ళు చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు దీని మీద ఎందుకు మాట్లాడు? సాక్షి మాట్లాడుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి సాక్షి మాట్లాడితే జగన్ మాట్లాడినట్టే కదా. ఏం మాట్లాడుతుండు? మీరు ఎందుకు ఇంకా సెపరేట్ గా మరి ఏం మాట్లాడుతుండు? ఆయనది కాదబ్బా సాక్షి, ఆయనది కాదు సాక్షి. ఆయన అంటే నాది కాదు, నాది కాదు, నాకు భారతి గారిదే కదా, భారతి గారిదే కదా. పోనీ భారతి గారు చెప్తున్నారు కదా అనండి. సరే వాళ్ళ భార్య చెప్తున్నారు మరి ఇంకే. సో ఈరోజు చెప్తుంటే ఇప్పుడు అది కదా బయటకు వచ్చి మాట్లాడాలి కదా. వీళ్ళు ఆ స్థాయిలో ఒక మహిళకు అన్యాయం చేసి ఈరోజు మళ్ళీ తన సిమిలర్గా ఉన్నది మోడస్ ఆపరేషన్ చూడండి. వివేకానంద రెడ్డి గారి మీద కూడా అంతే, అతన్ని చంపేసి తర్వాత అతని క్యారెక్టర్ని చంపేశారు. క్యారెక్టర్ని చంపేశారు, ఎదురుల మీద బాణలేయడం. ఈ అమ్మాయిని చంపలేదనే కానీ దాదాపు ఆ స్థాయిలో హరాస్ చేశారు. వ్యక్తిత్వం చంపితే తర్వాత మళ్ళీ వ్యక్తిత్వం ఇప్పుడు చేస్తున్నారు. ఆ రోజు చేసింది ఎందుకు ఫిబ్రవరి 2 నుంచి అసాల్ట్ అదంతా దారుణంగా గట్టిగా రివర్స్ అయితే అది కూడా జరిగేదేమో. భయపడి ఒప్పుకుని సంతకాలు పెట్టింది కానీ విత్డ్రా చేసుకుంది కానీ నేను విత్డ్రా చేసుకోను అని అంటే కనుక తెలియదు. విత్డ్రా చేసుకున్నా చేసుకోకపోయినా గవర్నమెంట్ వచ్చింటే నువ్వు అనుకున్నాయి అంతకంటే ఎక్కువ జరిగి ఉండేయేమో. గవర్నమెంట్ రాగా బతికిపోయింది తప్పితే విత్డ్రా కేసు విత్డ్రా చేసుకోవటం వలన లేకపోతే ఇంకోటి వల్ల బతికిపోలేదు. అది మేజర్ పాయింట్.